ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మీతో మాట్లాడే దేవుడు. ఆయన మనం చనిపోవాలని కోరుకునే దేవుడు కాదు, మనల్ని బ్రతికించి మనల్ని నిలబెట్టి మనకున్న ప్రతి ఒక్క పోరాటంలో విజయాన్ని మనకు ఇచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. మరి ఈరోజు నువ్వు ఏ వేదనతో వచ్చినా నీ వేదనంతా కూడా కొట్టివేయబడబోతుంది. నమ్మితే బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న రోగం ఏదైనా సరే నీ దేవుడు బాగు చేసే పంపబోతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు కృంగిపోవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. మనందరికీ ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్యలన్నీ పరిష్కరించగలిగిన వారు ఎవరు చెప్పండి? నజరేయుడైన యేసు మాత్రమే. ఆయన ఒక్కరే మీకున్న సమస్యలన్నీ కూడా ఆయన పరిష్కరించగలిగిన శక్తిమంతుడు. ఈరోజు నువ్వు ప్రార్థించిన ప్రతి మనవి దేవుడు ఆలకిస్తాడు. ఖచ్చితంగా నువ్వు అడిగిన దాన్ని దేవుడు నీకు ఇచ్చే దేవుడై ఉన్నాడు. ప్రభు అన్నారు, నువ్వు అడగండి నేను మీకు ఇస్తానని ప్రభు చెప్పారు. మరి మనుషులు త్రోసివేయచ్చేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా త్రోసివేసే దేవుడు కాదు. మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అధికంగా దేవుడు మన కోసం దయచేసే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో అంటారు కదా, అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే మన దేవుడు అత్యధికంగా చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, హన్న దేవుని మందిరానికి వచ్చి ఆమె చాలా వేదనతో కృంగిపోయి నలిగిపోయి కన్నీటితో ప్రార్థన చేస్తుంది. మరి అనేక పోరాటాలు, అనేక నిందలు, అనేక అవమానాలు. చూడండి, భర్త కూడా వేరే స్త్రీని చేసుకున్న పరిస్థితి. మరి తనకు అంటే వేరే సహోదరి, తన ప్రక్కనే ఉన్న సహోదరి మరి తను ఎంతగానో మాటల ద్వారా గాయపరుస్తున్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో చాలా వేదనతో కృంగిపోయిన స్థితిలో ఎంతగానో మరి రోధిస్తూ రాయబడింది, రోజు ఏడుస్తూ ఉండేదంట. కడుపు నిండా భోజనం తినలేని పరిస్థితి. అవును కదా. మన జీవితంలో అనేక నిందలు ఉన్నప్పుడు, అవమానాలు ఉన్నప్పుడు, పోరాటాలు ఉన్నప్పుడు, అవహేళనలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు భోజనం కూడా వండుకుంటాం, కానీ వండుకుని పాత్ర అక్కడ పెట్టుకొని ఏడుస్తూ ఉంటాం. ఎందుకనంటే మనుషులు అనే మాటలు మన హృదయాన్ని గాయపరుస్తూ ఉంటాయి. మనుషులు విక్కిరింతలు గుర్తొస్తూ ఉంటాయి. మనుషులు ఇచ్చిన అవమానం మనం గుర్తు పెట్టుకొని ఏడుస్తూ ఉంటాం కదా. నిజమే, ఆ తల్లి కూడా అలానే ఏడుస్తూ ఉందంట, చాలా రోధిస్తూ ఉంది. భర్త వచ్చి అన్నాడు, అమ్మని ఏమీ అనట్లేదు కదా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బిడ్డలు లేరు అనుకుంటున్నావు? నేను 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడిని కదా అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులంతే పైపోయిన మాటలు మాట్లాడతారు, ఏదో ఓదార్స్తున్నట్లు మాట్లాడతారు. నిజంగా మరి ఆ భార్య మీద ప్రేమే ఉండినట్లయితే కనుక ఇంకొక భార్యను తను చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ పైగా ఇంకొక ఆమెను చేసుకొని వచ్చి తన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను నేనేం అనట్లేదు కదా, ఎందుకు నువ్వు అలా ఏడుస్తున్నావు, ఎవరో ఏదో అన్నారని నిన్ను నేను బాధించట్లేదు కదా అని అన్నప్పుడు అవేం మాటలు పట్టించుకోకుండా ఆమె షీలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళిపోయి దేవుణ్ణి అడుగుతుంది, అయ్యా చాలా నిందలు, చాలా అవమానాలు, అయ్యా నా కన్నీళ్లకు పరిష్కారం నీ దగ్గర ఉందని, అయ్యా నా నిందలను కొట్టివేయగలిగిన శక్తిమంతుడు ఒక్కడవే అని తెలుసుకుని నీ దగ్గరకు వచ్చాను. యేసు నా ప్రార్థన వినయ్యా, నా నింద కొట్టివేయ్యా, నా గర్భాన్ని తెరువయ్యా, ఒక్క మగబిడ్డనివ్వయ్యా, నాకు చాలు అడుగుతుంది దేవుణ్ణి. ఆ కుమారుడు నీకే ఇచ్చేస్తా, నా నింద మాత్రం తొలగిపోవాలయ్యా అని దేవుని ప్రాధేయపడుతుంది, దేవుణ్ణి అడుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆమెంట మూగ వేదన, మాటలు కూడా పైకి రాలేకపోతుంది, చెప్పుకోలేకపోతుంది. అక్కడే యాజకుడు ఉన్నాడు, ఏలి అనే యాజకుడు. ఆయనకు కూడా అర్థం కావట్లేదు ఆమె బాధ. ఆయన అనుకుంటున్నాడంట ఆమె మత్తురాలై ఉంది, ఉదయమే తాగేసి వచ్చింది అనుకుంటున్నాడంట. కానీ ఆమె అంటుంది, అయ్యా నేను తాగలేదయ్యా, నా బాధను నా దేవునికి నేను చెప్పుకుంటున్నాను అని అంటుంది. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రాధేయపడుతుంది,
తన నింద కొట్టివేయగలిగిన దేవుని దగ్గరికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని ప్రాధేయపడుతుంది. అటువంటి సమయంలో దేవుడు తన ప్రార్థన విన్నాడు. యాజకుడు అంటున్నాడు, ఇశ్రాయేలు దేవునికి నువ్వు చేసుకున్న ప్రార్థన ఆయన ఆలకించాడు. గట్టిగా చప్పట్లు కూడా ప్రభు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అవును, మన దేవుడు మనం అడిగినప్పుడు మన ప్రార్థన వినే దేవుడు అండి, త్రోసివేసే దేవుడు కానే కాదు. ఆమె అడిగింది ఏమనంటే, ఒక్కడే కొడుకు చాలు, నాకు ఒక్క కుమారుని ఇస్తే ఆ కుమారుని కూడా నీకే ఇచ్చేస్తాం ప్రభువా అని అంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు, చక్కని కుమారుని ఇచ్చాడు. హన్న గర్భాన్ని తెరిచి గట్టిగా చప్పట్లు కూడా ప్రభు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చక్కని కుమారుని ఇచ్చాడు. ఒక్కడే కుమారుని కాదు, తర్వాత 5 పిల్లల్ని హన్నాకి ఇవ్వడం జరిగింది. హన్న ఎంతమందిని అడిగింది? ఒక్క కొడుకుని ఇవ్వని అని అడిగింది. కానీ దేవుడు మరి ఇంకా అనేక మంది పిల్లలను హన్నాకి ఇచ్చాడు. దేవుని పిల్లలారా, అడిగే వాటికంటే మన దేవుడు అత్యధికంగా ఇవ్వగలిగిన శక్తివంతుడు. గట్టిగా చప్పట్లు కూడా ప్రభు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నువ్వు అడిగేదానికంటే అత్యధికంగా నీ జీవితంలో కార్యం చేయగలిగిన శక్తివంతుడు ఆరాధిస్తున్న దేవాది దేవుడు.